నమస్తే అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. జూలై 1 నుంచి జూలై 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ కంప్లీట్ అయ్యింది. ఇది 11వ ఆపరేషన్ ముస్కాన్. ఇందులో 7,678 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. దాంట్లో 529 మంది బాలికలున్నారు. ఎవరు ఈ రెస్క్యూ చేసిన వాళ్ళు అంటే అదృష్టమైన చిన్నారులు, బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులు, భిక్షాటనలో ఉన్న చిన్నారులు, ఇతర పనులలో ఉన్న చిన్నారులు, ట్రాఫికింగ్‌కి గురైన చిన్నారులు వీళ్ళను రెస్క్యూ చేశారు. అంటే ఎక్కువగా ఒడిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి 3,783 మంది చిన్నారులు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. నేపాల్ నుంచి నలుగురున్నారు. మొత్తం 7,678 రెస్క్యూ చేసిన చిన్నారుల్లో 6,718 మంది బాల కార్మికులుగా ఉన్నారు. 357 మంది వీధి బాలలు, ఇతర పనుల్లో 559 మంది, భిక్షాటనలో 42 మంది, నిర్బంధ కార్మికులుగా 2. అధికారిక లెక్కలివి. మరి లెక్కలోకి రాని చిన్నారులు ఇంకెంతమంది ఉన్నారో, ఎక్కడ ఎవరు ఏం పని చేస్తారంటే ఇటుక బట్టీల్లో పనిచేయొచ్చు, ఫ్యాక్టరీలలో పనిచేయొచ్చు, ఎక్కడ పనిచేస్తున్నది ఈ నిఘా వర్గానికి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇంతమంది దొరికారు అంటే నిఘా లోపం అన్నట్టే కదా. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని చెప్పొచ్చు. అధికారుల నిర్లక్ష్యం. ప్రతి సంవత్సరం ఈ విధంగా అంటే పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు. గత సంవత్సరం అంటే 2024లో 6,000 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. కానీ ఇప్పుడు 7,678 మంది, 1,700 మంది చిన్నారులు బాల కార్మికులుగా పెరిగారు. అంటే ఎంత డేంజర్గా ఉంది అన్నది ఆలోచించవచ్చు. ఇకనైనా మెలుకొనాలి ప్రభుత్వం. ఈ బాల కార్మిక వ్యవస్థను ఏ విధంగా ఎక్కువగా ఆర్థిక సమస్యలతో పిల్లలను బాల కార్మికులుగా పెడుతున్నారు. తల్లిదండ్రుల అవగాహన లేకపోవడం, ఒత్తిడి, కుటుంబ కలహాలు, ట్రాఫికింగ్ మూటాలు, బిచ్చగాళ్ల ముఠాలు, చిన్నారుల హక్కులపై అవగాహన లేకపోవడం, చట్టాల నిర్లక్ష్యం, ఇవన్నీ కలిపి మొక్కుబడి కార్యక్రమంగా ఇవి అయిపోయాయి. జూలై వచ్చిందంటే ఆపరేషన్ ముస్కాన్ చేస్తాము, ఇంతమంది చిన్నారులను రెస్క్యూ చేస్తాము. వచ్చిందంటే ఆపరేషన్ స్మైల్ చేస్తాము, ఇంతమంది చిన్నారులను రెస్క్యూ చేస్తాము, వారి వారి స్థావరాలకు పంపిస్తాము. మరి ఈ సంవత్సరం 1,718 మిస్సింగ్ కేసులను ట్రేస్ చేశారు. 6,593 మంది చిన్నారులను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ప్రభుత్వం ఎక్కడుంది? లోపాలను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇది ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే యజమానులు బాల కార్మికులుగా పెట్టుకుంటారో వాళ్ళపైన శిక్షలు అన్నవి కఠినతరంగా ఉండాలి. జరిమానా అన్నది ఎక్కువగా ఉండాలి. అవగాహన కార్యక్రమాలు పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో అసలు అవగాహన కార్యక్రమాలే లేవు. అంగన్వాడీ వాళ్ళు ఉంటారు. ఎవరు స్కూల్కు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళట్లేదు అన్న లెక్క వాళ్ళకు ఉంటుంది. చదువుకోని పిల్లల సంఖ్య లెక్క ఉంటుంది. మరి వాళ్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దాన్ని ఖచ్చితంగా చేసినట్లయితే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించవచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఈ డేటా ఉండాలి. చదువు మానేసిన వాళ్ళది, బడుకు వెళ్ళని వాళ్ళ సంఖ్య ఆ డేటా ఉండాలి. రైల్వే స్టేషన్స్ వద్ద ముఖ గుర్తింపు నిఘా అన్నది ఉండాలంటే ఫేషియల్ రికగ్నిషన్ సర్వైవలెన్స్ అన్నది ఉండాలి. బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో ఈ నిఘా అన్నది ఎక్కువ ఉన్నట్లయితే ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. అంటే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న ముఠాలను అక్కడే పట్టుకోవచ్చు. ఒకవేళ బాల కార్మికులను వేరే రాష్ట్రం నుంచి రైళ్లలో తీసుకొస్తున్నట్లయితే బల్క్ బుకింగ్స్ ఉంటాయి. ఆ బల్క్ బుకింగ్స్ని అక్కడే ఆపినట్లయితే ఎందుకని ఇంతమందిని తీసుకెళ్తున్నారు అన్న ప్రశ్న రైల్వే సిబ్బంది వేసినట్లయితే చాలా వరకు సమస్య పరిష్కారం అవుతుంది. ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఇంతమందిని రెస్క్యూ చేశారంటే అన్ని రాష్ట్రాలు కలిపి దాదాపు 2 నుంచి 3 లక్షల మంది చిన్నారులు ఉంటారు. మరి అంటే ఇది ఎంత ప్రమాదకరంగా ఉందో ఇది ఒక హెచ్చరిక మనకు. దీన్ని బట్టి ఏమేం చేయాలి, అవగాహన కార్యక్రమాలు విలేజ్లలో ఎట్లా పెంచాలి, గ్రామీణ పంచాయతీలకు భద్రతా కమిటీలు ఏర్పాటు చేయాలి. ఐసిడిఎస్ విద్యాశాఖ సమన్వయంగా పనిచేస్తే దీన్ని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. చైల్డ్ లైన్ కరెక్ట్గా పనిచేయాలి. చాలా వరకు చైల్డ్ లైన్ పనిచేయట్లేదు. చైల్డ్ లైన్ అంటే 1098 ఆ చైల్డ్ లైన్ పనిచేయట్లేదన్న కంప్లైంట్లు చాలా ఉన్నాయి. మనం వార్తల్లో చూస్తున్నాం, పని చేయడం లేని చైల్డ్ లైన్స్ అని. అందుకే చైల్డ్ లైన్స్ ఎక్కడున్నా అవి సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఎవరికైనా అనుమానాస్పదంగా పిల్లలు తిరుగుతున్నట్లయితే ఖచ్చితంగా చైల్డ్ లైన్కి చెప్పి వాళ్ళని రెస్క్యూ చేయాలి. లేదా స్థానిక పోలీస్ స్టేషన్లలో
చెప్పినట్లయితే వాళ్ళు రెస్క్యూ చేస్తారు. వారి వారి తల్లిదండ్రులకు అప్పచెప్పటం లేదా హోమ్స్‌లలో పెట్టి వాళ్ళని చదివించడం చేస్తారు. కాబట్టి బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి అందరం కంకణబద్దులు కావాలి. ఈ ఆపరేషన్ స్మైల్ కానీ, ఆపరేషన్ ముస్కాన్ కానీ, రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా జీరోకి అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. థాంక్ యూ.